ఈరోజైతే మా ఆయన కోసమయితే చేపల పులుసయితే రెడీ చేస్తున్నానండి. ఆయనకైతే చేపల కూర అయినా, నాన్ వెజ్ అయినా చాలా ఇష్టము. అయితే ఈరోజు ఫ్రైడే నేనైతే తినను కానీ మా హస్బెండ్‌కైతే కంపల్సరీ చేస్తానండి. అది ఏ వారమైనా సరే నాన్ వెజ్ అయినా, వెజ్ అయినా కంపల్సరీ చేసి పెడతాను. తింటా అన్న వాళ్ళకి, పిల్లలకి కూడా చేస్తానండి. అయితే ఈరోజు చేపల పులుసు చేద్దామంటే మసాలాలన్నీ అయిపోయాయి. నేను ఇక్కడికైతే ఏం మసాలాలు తెచ్చుకోలేదు. ఇక్కడే నేను రెడీ చేస్తున్నాను. ముందుగా అయితే ధనియాలు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇవన్నీ ఏసి ఒకసారయితే మంచిగా ఇలా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇక్కడైతే కొంచెం జీలకర్ర అయితే వేయించుకుంటున్నానండి. ఇక్కడ చేపల పులుసు కోసం అయితే కొద్దిగా మెంతులు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నిటిని వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకున్న తర్వాత వీటినైతే పొడి చేసుకుంటానండి. ఇక్కడైతే చేపల పులుసు కోసం అయితే ముందుగానే ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవైతే ఆయిల్‌లో వేపుకొని పక్కకైతే తీసుకుంటానండి. ఈ ఆనియన్ పేస్ట్ ఏస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసమనే ముందుగానే ఇలా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొన్ని ఉల్లిపాయలైతే ఇలా వేయించుకుంటున్నాను. ఈ వేయించిన తర్వాత వీటినైతే ఒక ప్లేస్‌లోకి తీసుకుంటానండి. అందులోకి ఒక టమాటా వేస్తున్నాను. పులుపు బావుంటది కదా! అందుకోసమని ఒక టమాటా వేశాను. ఇవన్నీ మగ్గించుకొని ఒక బౌల్‌లోకైతే తీసుకుంటున్నాను. ఇక్కడైతే బౌల్‌లో చింతపండు గూడా నానబెట్టి పెట్టుకున్నాను ముందుగానే. ఈరోజు నాకు ఫ్రైడే నేను నాన్ వెజ్ తినను గాబట్టి, మళ్ళీ స్నానం జేసి అండాలంటే కొంచెం ఇబ్బందండి. అందుకోసమే ముందుగానే బీరకాయలైతే ఫ్రై చేసి పెట్టిన తర్వాతయితే చేపల పులుసు చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసైన తర్వాత భోజనం అయితే చేస్తానండి. ఇక్కడైతే ఇప్పుడు బీరకాయ ఫ్రై చేయడానికి ఒక బౌల్ పెట్టుకున్నాను. నేనైతే బీరకాయలో పప్పు అవి ఏస్తే నాకు ఇంట్రెస్ట్ ఉండదండి. అందుకోసమే మామూలుగా బీరకాయ ఫ్రై అయితే చేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ బీరకాయ ముక్కలను వేసుకొని, అందులోకి కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇగ ఇది మగ్గేలోపైతే ఇక్కడ నేనైతే ఇప్పుడు మనం ఆహ్, హ్మ్, జీలకర్ర, మెంతులు, ఆవాలు అవన్నీ వేయించుకున్నాం కదా! వాటినైతే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడైతే గరం మసాలా కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇవి మిక్సీ పట్టిన తర్వాత వీటినైతే ఒక బాక్స్‌లోసి పెట్టుకుంటానండి. మనకైతే అయిపోయినప్పుడల్లా ఇలా రెడీ చేసుకుంటే ఇంట్లోనే మసాలాలు చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఏ కర్రీ వండినా గూడా బయట అల్లం పేస్ట్ గానీ, మసాలాలు గానీ తీసుకురానండి. ఇప్పుడైతే మేము ఇక్కడికొచ్చాం గాబట్టి అల్లం పేస్ట్ చేయలేదు గాబట్టి మా ఆయనైతే అల్లం పేస్టు తీసుకొచ్చాడండి మొన్న నాన్ వెజ్ చేసినప్పుడు. అదే కొద్దిగా ఉంది అదే వేస్తాను ఇప్పుడైతే. ఇక్కడైతే ఈ టమాటాలు, ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టి పక్కకు తీసుకుంటానండి. తీసుకున్న తర్వాత ఇక్కడైతే నేను బీరకాయ ఫ్రై చేస్తున్నాను కాబట్టి అందులోకైతే కారం, సాల్ట్ అవన్నీ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టి మగ్గించుకున్నామనుకోండి కర్రీ అయితే మగ్గిపోతా ఉంటది. ఇవైతే మనం అన్నీ రెడీ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడైతే ఆహ్, కారం, సాల్ట్ అవన్నీ వేసాం గదా! ఇప్పుడైతే కొంచెంసేపు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇది మగ్గేలోపైతే మనం ఈ చింతపండు రసాన్నయితే ఒక సైడ్ పెట్టుకొని మరిగించుకుందాం. ఇక్కడైతే నేను డైరెక్ట్ చింతపులుసు వేయటం లేదండి. ఆహ్, చేపలు కొద్దిగా మగ్గిన తర్వాత నేనైతే చింతపులుసు వేస్తానండి ఎప్పుడైనా గానీ. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుకుంటారు. నాకు ఎవరు నేర్పించలేదండి. నా ఓన్‌గా నేనే నేర్చుకున్నాను. ఎందుకంటే ఆహ్, మనం చూసినా గానీ వస్తదండి ఎలా చేయాలనేది. ఇక్కడైతే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకున్న తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా! ఉల్లిపాయలు, టమాటాలు ఇట్లా అవైతే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోకి తగినంత కారము, పసుపు వేసుకోవాలి. సాల్ట్ గూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను చింతపులుసులో కూడా కొంచెం సాల్ట్ ఏస్తున్నాను. ఇదైతే జీలకర్ర, మెంతులు, ఆవాల పొడైతే వేశాను. కొంచెం గరం మసాలా వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవైతే నిన్న కారం, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఆయిల్ వేసి కలిపెట్టానండి. వీటినైతే ఇందులో వేశాను. వేసిన తర్వాత కొద్దిగా మగ్గించుకోవాలండి. వీటినైతే చేప ముక్కలు కదపకూడదు. కలిపితే మొత్తం విరిగిపోతాయి. అందుకోసమనే ఇలా కదపకుండగా నిదానంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులోకి మరిగించుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ మనమైతే ఇలా ఉడికించుకోవాలండి ఇందులోకైతే నేను కరివేపాకు వేస్తున్నాను. మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా మూత పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. ఇలా దగ్గర పడ్డది కదా!
దీన్నైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే ఈవినింగ్ టైమ్‌లోనైతే మేము కానిస్టేబుల్ క్వార్టర్స్‌కైతే వెళ్ళామండి. మా పిల్లలైతే అక్కడ కాసేపు ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత వస్తున్నామండి. చూడండి 6:30కి అయితే లైట్‌లయితే వేస్తారండి. మేమైతే మా క్వార్టర్స్‌కైతే వస్తున్నాము. పిల్లలు ఈవినింగ్ టైమ్‌లో ఆడుకుందామంటే ఇక్కడ ఎవ్వరు లేరండి. అందుకోసమే కొంచెం వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే వాళ్ళ క్వార్టర్స్ ఉంటాయి. మేమైతే అక్కడికి వెళ్ళాం. వెళ్ళి ఇలా వచ్చామండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిపోయామండి. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.